హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ స్టూడెంట్స్. సో ఇవాళ మన వీడియో వచ్చేసరికి డాక్టర్ సుధా అండ్ నాగేశ్వరరావు సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ యొక్క కాలేజ్ గన్నవరం యొక్క కాలేజ్ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్ అండ్ ర్యాంక్స్ ఇంక్లూడింగ్ స్పెషల్ కోటా రిజర్వేషన్స్ అనమాట. సో లాస్ట్ ఇయర్ ఏమో వచ్చి మొత్తం క్లారిటీగా చెక్ చేసుకుందాం ఎవరికి ఎక్కడ వచ్చే కట్ ఆఫ్స్ ఏంటి స్టార్టింగ్ అండి. అండ్ ఈ ఇయర్కి వచ్చేసరికి మనకి వన్స్ స్టేట్ మెరిట్ లిస్ట్ అవుట్ అయితే మనం ఒక ఎక్స్పెక్టెడ్ చెప్పొచ్చండి, లైక్ 10 or 15 మార్క్స్ యాడ్ చేసుకుని, ఎందుకంటే కట్ ఆఫ్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే అన్ని మేనేజ్మెంట్ కోటా గవర్నమెంట్లో మార్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి. వన్స్ మన స్టేట్ మెరిట్ లిస్ట్ అవుట్ అయితే మనం అప్పుడు చెక్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో చూసినా కదా మన యూట్యూబ్ ఛానల్ ఉన్నాడు, మేము ఇక్కడ క్లియర్ కట్గా మీకు ప్లేలిస్ట్ వైజ్గా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అన్ని ప్రొవైడ్ చేసాము, లైక్ ఆయుష్ యొక్క కట్ ఆఫ్ మార్క్స్, ఏపీ అండ్ తెలంగాణ సపరేట్ బీడిఎస్ కట్ ఆఫ్ మార్క్స్ కాలేజ్ వైజ్ కేటగిరీ వైజ్గా సపరేట్, అలాగే ఇంకా ఎంబీబీఎస్వి అన్ని క్లియర్ కట్ ప్రొవైడ్ చేసాము. ఎంసెట్ కోర్సెస్ గురించి చెప్పాము, అదర్ దెన్ ఎంసెట్ అండ్ నీట్ కూడా చెప్పాము. నోటిఫికేషన్స్ ఎక్కడెక్కడ ఏం చెక్ చేసాము, క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్, అన్ని రిజర్వేషన్స్ గురించి క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్, అన్ని కాలేజ్ అండ్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసాము. సో వెళ్ళి మా కంటెంట్ అయితే చెక్ చేయండి. అండ్ ఏమాత్రం వర్త్ అనిపిస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళకండి, సో దట్ మా హార్డ్ వర్క్ తగ్గట్టు ఒక సపోర్ట్ ఉంటుందనే భావంతో మేము ఇంకా ఇన్డెప్త్గా మీకు చెప్పడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి తెలిపోదామండి. సో ఇక్కడ చూసాం కదా డాక్టర్ సుధా అండ్ నాగేశ్వరరావు సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ గన్నవరం అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మీకు డేటా కావాలనుకున్నా సరే, మీకు ఏమైనా క్వైరీస్ ఏమున్నా సరే ఇక్కడ చూడొచ్చు. ఇది మన టెలిగ్రామ్ ఛానల్ అనేది ఉందన్నమాట. దీని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ మీకు సబ్ టాపిక్ వైజ్గా పెట్టాము, లెఫ్ట్లో మీరు చెక్ చేయొచ్చు. అందరు స్టూడెంట్స్ ఇక్కడ జాయిన్ అయ్యారన్నమాట. 65 స్టూడెంట్స్ అయితే ఉన్నారు. వాళ్ళ క్వైరీస్ అడుగుతారు, మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం, డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము, ఏంటి ఎలా ప్రొసీడ్ అవ్వాలి, కౌన్సిలింగ్ టైమ్స్లో వాళ్ళకు ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుంటున్నారు. అలాగే మీకు ఏమైనా డేటా కావాలనుకో, లైక్ పీడిఎఫ్ వైజ్ నాకు అది ఇది కావాలి, కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ సరల్స్, రిజర్వేషన్ కట్ ఆఫ్ కావాలి, సంథింగ్ ఇలా మేము వాటిని షఫుల్ చేసి మీకు పీడిఎఫ్ రూపంలో పెట్టడం జరుగుతుంది అనమాట. సో వెళ్ళి జాయిన్ అవ్వండి. అండ్ మీకు క్వైరీస్ ఉంటే ఏమైనా నీడ్ ఉన్నా క్లియర్ చేసుకోండి, మా టీం హెల్ప్ చేస్తుంది. సో ఇక్కడ చూసినా కదా, ఫస్ట్ టైం మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓసీ ఫీమేల్ కేటగిరీలో 1,05,327 ర్యాంక్ విత్ స్కోర్ 503 మార్క్స్ దగ్గర స్టార్టింగ్ అనమాట, ఓసీ ఫీమేల్ కేటగిరీ. అండ్ మేల్ కేటగిరీలో స్టార్టింగ్ ఒకసారి చెక్ చేద్దామండి. సో ఓసీ మేల్ కేటగిరీలో ఇక్కడ సీట్స్ అవి లేవనుకుంటానండి. ఓసీ మేల్ కేటగిరీలో ఒక్క సీట్ కూడా లేదు, మీరు చెక్ చేయొచ్చు. లేదు ఇక్కడ ఒక సీట్ ఇచ్చారండి, సారీ ఇక్కడ కూడా ఇచ్చారు. సో ఒకసారి మళ్ళీ ఫస్ట్ కంచి వస్తానండి. ఓసీ కేటగిరీలో మేల్ కేటగిరీ ఇక్కడ ఫస్ట్ ఒక సీట్ అయితే అలాట్ చేశారండి మేల్ కేటగిరీలో. ఎంత అనేది 1,98,867 ర్యాంక్ విత్ స్కోర్ 422 మార్క్స్ అనమాట. అండ్ ఇంకొక మేల్ కేటగిరీలో ఇక్కడ అలాట్ చేశారు 1,89,372 ర్యాంక్ విత్ స్కోర్ 429. ఈ 2 మాత్రమే ఉన్నాయండి. అండ్ మిగతా అన్ని ఓసీలో ఫీమేల్ కేటగిరీ ఉన్నాయి. సో ఫీమేల్ ఎండింగ్ ర్యాంక్స్ ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు, ఇది స్పెషల్ కోటా అండి, ఇది కాదు. సో ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. ఓసీ ఫీమేల్ కేటగిరీలో 2,15,904 ర్యాంక్ విత్ స్కోర్ 410 మార్క్స్ దగ్గర కట్ ఆఫ్ అయితే ఆగింది. అండ్ ఈడబ్ల్యూఎస్ కోటాలో అయితే ఇందులో సీట్స్ అయితే రాలేదండి. సో మీరు ఒకసారి వీడియో పాజ్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి, ఎక్కడైనా మిస్టేక్ ఉంటే ఎవరైనా మిస్ అయితే ఫాస్ట్గా చెప్పడం మిస్ అవుతూ ఉంటుంది. సో బీసీఏ స్టార్టింగ్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి. 1,75,346 ర్యాంక్ విత్ స్కోర్ 440 మార్క్స్ అండ్ ఫీమేల్ కేటగిరీలో. అండ్ మేల్ కేటగిరీలో ఒకసారి చెక్ చేద్దాం. బీసీఏ మేల్ కేటగిరీ లేవండి, ఓన్లీ ఫీమేల్ ఇచ్చారు. ఫీమేల్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. 2,21,024 ర్యాంక్ విత్ స్కోర్ 406 మార్క్స్ దగ్గర ఒక సీట్ అయితే అలాట్ చేశారు, ఇది కట్ ఆఫ్ అవుతుంది. అండ్ బీసీబీ మనం ఒకసారి చెక్ చేద్దాం. బీసీబీ ఫీమేల్ స్టార్టింగ్ ర్యాంక్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. 1,46,728 ర్యాంక్ విత్ స్కోర్ 464 మార్క్స్. అండ్ అలాగే మేల్ కేటగిరీలో ఒకసారి చూద్దాం. బీసీబీ మేల్ కేటగిరీ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చండి. 1,80,948 ర్యాంక్ విత్ స్కోర్ 436 మార్క్స్ అనమాట. వీటి యొక్క కట్ ఆఫ్స్ అయితే ఒకసారి చెక్ చేద్దాం మనము. బీసీబీ యొక్క కట్ ఆఫ్ ఇక్కడ చూడొచ్చు. బీసీబీ ఫీమేల్ కేటగిరీలో 2,24,837 విత్ స్కోర్ 404 మార్క్స్ అనమాట. అండ్ మేల్ కేటగిరీలో ఒకసారి చెక్ చేద్దాం కట్ ఆఫ్ ఎంత ఉందనేది. బీసీబీలో మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు అనమాట. బీసీబీ మేల్ కేటగిరీలో ఇందాక మనం చెప్పుకున్నదే 1,80,948 విత్ స్కోర్ ఆఫ్ 436, అదే కట్ ఆఫ్ అవుతుంది, ఎందుకంటే ఒక సీట్ ఇచ్చారండి. అండ్ బీసీసీ ఒకసారి చెక్ చేద్దాం. బీసీసీవి సీట్స్ ఉన్నాయో లేవో ఒక్కటన్నా అలాట్ చేసేలా చూద్దాం. ఒక్కటి కూడా అలాట్ చేయలేదండి. మనం బీసీడీకి వెళ్ళిపోదాం. బీసీడీ ఫీమేల్ ఫస్ట్ మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. 1,28,124 ర్యాంక్ విత్ స్కోర్ 481 మార్క్స్ అనమాట. అండ్ వీటి యొక్క మేల్ కేటగిరీలో ఒకసారి చెక్ చేద్దాం. బీసీడీ మేల్ కేటగిరీ. సో బీసీడీ మేల్ కేటగిరీలో ఒక సీట్ అన్న ఇచ్చారు లేదండి, ఒక్క సీట్ కూడా అలాట్ చేయలేదు. ఇంకా కట్ ఆఫ్ ఇక్కడికి ఎండ్ అవుతుంది. ఫీమేల్ కేటగిరీలో 1,63,983 ర్యాంక్ అనమాట విత్ స్కోర్ 450 మార్క్స్. సో అదండి బీసీఈ. ఒకసారి చూద్దాం మనం. బీసీఈ ఫీమేల్ స్టార్టింగ్ ఇక్కడ చూసుకోవచ్చు. 1,90,520 ర్యాంక్ విత్ స్కోర్ 428 మార్క్స్ అనమాట. అండ్ ఇంకొక సీట్ అలాట్ చేశారు 1,96,646 ర్యాంక్ విత్ స్కోర్ 424 మార్క్స్ విత్ ఫీమేల్ కేటగిరీ. అండ్ ఇంకొక బీసీఈ ఎక్కడైనా ఇచ్చారో చెక్ చేద్దాం. ఇక్కడ ఇచ్చారండి, మొత్తం టోటల్ 3. ఇది వచ్చేసరికి 2,89,958 ర్యాంక్ విత్ స్కోర్ 364 మార్క్స్ అనమాట ఫీమేల్ కేటగిరీ. సో ఓబీసీ అయితే అయిపోయింది. ఒకసారి ఎస్సీ ఎస్టీ కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం. సో ఎస్సీ ఫస్ట్ చూద్దామండి. ఎస్సీలో
మనం ఇక్కడ చూసుకోవచ్చు ఎస్సీ స్టార్టింగ్ ర్యాంక్ 1,92,235 ర్యాంక్ విత్ స్కోర్ 427 మార్క్స్ అనమాట ఫీమేల్ కేటగిరీలో. అండ్ మేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు 2,04,362 ర్యాంక్ విత్ స్కోర్ 418 మార్క్స్ అనమాట. వీటికి ఎండింగ్ ర్యాంక్స్ ఒకసారి చూద్దాం ఎస్సీ కేటగిరీలో. సో ఎస్సీలో మీరు ఇక్కడ చూడొచ్చు ఫీమేల్ కేటగిరీలో 2,36,642 ర్యాంక్ విత్ స్కోర్ 396 మార్క్స్ అనమాట. అండ్ మేల్ కేటగిరీలో ఒకసారి చూద్దాం ఎస్సీ మేల్ ఇదే అనమాట 2,04,362 విత్ స్కోర్ 418. ఇందులో కూడా ఒక సీట్ అలాట్ చేసినట్టున్నారు ఎస్సీలో. సో మనం ఒకసారి ఎస్టీ చూద్దామండి. ఎస్సీ అయితే అయిపోయింది. సో ఎస్టీ చూద్దాం. ఎస్టీ కేటగిరీలో ఒక 3 సీట్స్ అలాట్ చేశారండి. ఒక సీట్ వచ్చేసరికి జనరల్ 2,76,586 ర్యాంక్ ఫీమేల్ కేటగిరీ విత్ స్కోర్ 371 మార్క్స్. అండ్ ఇంకొక సీట్ ఇక్కడ అలాట్ చేశారు 2,90,357 ర్యాంక్ విత్ స్కోర్ 363 మార్క్స్. అండ్ ఇంకొక సీట్ ఇక్కడ అలాట్ చేశారండి 3,98,697 విత్ స్కోర్ 309 మార్క్స్. ఇవ్వండి ఓవరాల్ కేటగిరీ వైజ్గా మన కేర్ డెంటల్ సుధా నాగేశ్వరరావు సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్స్ గన్నవరం. సో వీటిలో స్పెషల్ కోటా రిజర్వేషన్స్లో ఏమైనా ఉన్నాయో చెక్ చేద్దామండి. సో మనం ఇక్కడ చూడొచ్చు ఒక ఎన్సీసీ కోటాలో ఓసీ ఫీమేల్ కేటగిరీలో ఒక సీట్ అయితే అలాట్ చేశారు విత్ మార్క్స్ ఆఫ్ 327 విత్ ర్యాంక్ ఆఫ్ 3,59,869 ర్యాంక్. ఇంకొక కోటాలో క్యాప్ కోటాలో ఒక సీట్ అయితే అలాట్ చేశారండి ఎస్సీ ఫీమేల్ కేటగిరీలో విత్ ర్యాంక్ ఆఫ్ 3,19,222 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 348 మార్క్స్ అనమాట. సో ఒకసారి చూద్దాం ఇంకేమైనా స్పెషల్ కోటాలో వచ్చాయేమని. సో లేవండి, ఓన్లీ ఇవే ఇచ్చారు స్పెషల్ కోటాలో. సో ఇవ్వండి ఓవరాల్ కాలేజ్ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్ అండ్ ర్యాంక్స్ ఇంక్లూడింగ్ స్పెషల్ కోటా అండ్ రిజర్వేషన్స్ ఇన్ కాలేజ్ డాక్టర్ సుధా అండ్ నాగేశ్వరరావు సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ గన్నవరం. అండ్ మా ఈ కంటెంట్ మీకు ఏమాత్రం వర్త్ అనిపించిన యూస్ఫుల్ ఇచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. సో దట్ మాకు సపోర్ట్ వచ్చి మీకు ఇంకా ఇన్-డెప్త్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ మా టెలిగ్రామ్ ఛానల్లో అయితే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసాం. అందులోకి వెళ్ళి జాయిన్ అవ్వండి. మీ క్వైరీస్ అడగండి, మీ నీడ్ ఏమైనా ఉంటే చెప్పండి, మేము పీడిఎఫ్ వైజ్గా ప్రొవైడ్ చేస్తాం. సో దట్ మీరు కౌన్సిలింగ్లో మిస్టేక్ చేయకుండా ఒక బెస్ట్ కాలేజ్ సెక్యూర్ చేసుకుంటారు కాలేజ్ని. సో థ్యాంక్ యూ అండి.